హైదరాబాద్ కాచిగూడ దగ్గర ఓ వ్యక్తి మూసీ నదిలో కొట్టుకుపోయాడు. నిన్న గల్లంతైన ఈ వ్యక్తి మృతదేహం ఇవాళ లభ్యమైంది. మృతుడు గోల్నాక ప్రాంతానికి చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. మూసీలో నిన్న గల్లంతైన చెత్త బాగా పెరిగిపోవడంతో మృతదేహం లభ్యం కాలేదు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. శ్రీనివాస్ వంతెన పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడి ఉంటాడని భావిస్తున్నారు. జారి నీళ్ళలో పడిపోయాడు. అక్కడ నుంచి ఆ నీళ్ళ ప్రవాహానికి కొట్టుకొని వచ్చి ఆ పక్కన సిల్ట్ బాగా జమైందనమాట పైప్ లైన్ దగ్గర. అక్కడ ఇరుక్కుని పోయాడు. ఈ పరిస్థితిని అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులు గమనించి ఫోటోలో బంధించడం జరిగింది. ఆ ఫోటో అయిన తర్వాత పోలీసుకు సమాచారం రాగానే మేమందరం వచ్చేసి సహాయ చర్యలు ప్రారంభించాము. మాతో పాటు లోకల్ మహేందర్ గారు, బంధువులు, తర్వాత మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ దీంట్లో సహాయం చేశారు. చెత్త బాగా ఉండడం వల్ల నైట్లో ఆ వ్యక్తి మరి అట్లాగే వాటర్లో కూరుకుపోయి మాకు అసలు కనబడలేదు. ఈ సహాయ కార్యక్రమాలు మేము రాత్రి 2 గంటల వరకు కొనసాగించాము. జిహెచ్ఎంసీ తరఫున లోకల్ వాళ్ళు ప్లస్ పోలీసులు అందరూ చేసి, కానీ బాడీ రాత్రి దొరకలేదు. మాకు బాడీ అనేది ట్రీట్మెంట్ ప్లాంట్లో అందులో ఉండడం గమనించాము. ఇమీడియట్గా మహేందర్ గారు గుర్తించారు ఆ బాడీని తనని. ఆ తర్వాత మేము వాటర్ నుంచి తీసి బాడీని పోస్ట్ మార్టం గురించి ఇప్పుడు ఉస్మానియాకి పంపించడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగితే సంబంధిత అధికారులకు, ఎంసెచ్ అధికారులకు కానీ అట్లాగే రెవెన్యూ సిబ్బందికి కానీ రాత్రి ఓపిక నశించి పేద ప్రజలు మొత్తం కూడా, ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం కూడా రోడ్డుపైకి వెళ్ళి ధర్నా చేసి రస్తా రోకో చేసిన తర్వాత కదలని పరిస్థితి ఉంది. అంటే ఉన్నత వర్గం బాగా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళని ఈ రకంగా సంఘటన జరిగితే ఉటావుట్టిన వెళ్ళి సంఘటన ఎక్కడ మాకు ఇదవుతుందనే పేరు చెప్పి ఉటావుట్టిన కార్యక్రమం చేస్తాం. ఒక దళితుడు వెనుకబడిన ప్రాంతంలో ఒక అబ్బాయి ఇట్లా రోడ్డు మీద పడి మూసిలో కొట్టుకుపోయి ఇదవుతూ ఉంటే అధికారులు ఎన్ని కోళ్ళు చేసినా నిమ్మకు నీరెత్తినట్టుగా, అంటే మనిషి పాలన వాళ్ళకు ఒక పశుపాలనలో సమానంగా వివరించినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే ధర్నాలు చేసేంత వరకు స్పందించరు అనేది అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది.